అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేం మాత్రం పల్లె ప్రకృతి మధ్యలో చాలా హ్యాపీగా ఉన్నాం. స్వచ్ఛమైన గాలి, ప్రేమతో పలకరించే బంధాలు, మన కోసం అండగా ఉండే మన కుటుంబం. ఇంకేంటండి, ఇదే కదా హ్యాపీ లైఫ్. చలి స్టార్ట్ అయింది గనక రోజు ఉదయం లేచి పని చేసుకోవాలంటే నాకు మాత్రం ఒక యుద్ధమేనండి బాబోయ్. కాసేపు గనక చలిలో ఉంటే ముక్కు బిగ్గరవ్వడం, చెవులు మంట పుట్టడం, ఇంకా చల్లనీళ్ళలో గనక చేతులు పెట్టానంటే చేతులు తిమ్మిర్లెక్కడం. పిల్లలు పుట్టాక ఎవ్రీ ఇయర్ చలికాలంలో వచ్చే ఇబ్బందులండి ఇవి నాకు. ప్రస్తుతం ఈ చలిలో బయటకెళ్తే ఫ్రిడ్జ్ లో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది. ఇక అయినా తప్పదు కదా, ఇంకా ఉదయమే లేచేసి వాకిలు ఊడ్చేసి గిన్నెలు తోమేసి ఇంకా కలర్ కలిపి కల్లాపిలాగా చల్లేశాను. నేనైతే ముగ్గులో పసుపు కుంకుమ పెట్టుకునేదాన్ని కదా, డైరెక్ట్ గా పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల నీట్ గా పెట్టుకోవడానికి రావట్లేదు. అలాగే మనకు ఎక్కువ రోజులు కూడా ఒదిగి రాదండి. అయితే ఈ రోజు నేను ఇంట్లోనే పసుపు కుంకుమ కలర్స్ అయితే ముగ్గులో వేసుకోవడానికి తయారు చేసుకుంటా. నేను రీసెంట్ గానే ప్యాకెట్ రవ్వ అయితే తీసుకున్నాను. అయితే పురుగు ఏం పట్టలేదు, కానీ ముక్క వాసన లాగైతే వస్తుంది. ఇంకా అలాగే వండుకోవటం ఆరోగ్యానికైతే మంచిది కాదు కదా. నిజానికైతే పాడేద్దాం అనుకున్నాను, కానీ ఇలా కలర్స్ లాగా కలుపుకోవచ్చు కదా అనేసి ఉంచేశాను. నేను ఎప్పుడు కూడా కుల్లవే తీసుకుంటానండి, ప్యాకెట్స్ అయితే తీసుకోను. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోము కదా, ఎప్పటికప్పుడు వాడేసుకుంటాం కదా అనేసి కుల్లవే తీసుకుంటాను. ప్యాకెట్ లో తీసుకున్నా కూడా ఎప్పుడు ఇలా ముక్క వాసన అయితే రాలేదు. మొదటిసారండి ఇలా బాలేకపోవటం. ఇంత రవ్వని పాడేయాలా అనుకున్నాను, కానీ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనుకోలేదు. మన ఆడవాళ్ళు గనక ఆలోచిస్తే ఇంట్లోనే చాలా డబ్బు పొదుపు చేయొచ్చండి. ఇదేంటి పొదుపు అని వేస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? నా ప్రమేయం లేకుండా వేస్ట్ అయిన దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాను కదా, ఇదే పొదుపు. ఒకవేళ ఈ రవ్వ పాడేసి ఉంటే నేను పసుపు కుంకుమ కలర్స్ అయితే కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఎలాగోలా వాడేసుకుంటున్నానుగా. రవ్వ అనేది పూర్తిగా పసుపు రంగులోకి వచ్చేదాకా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా కలపాలండి. వాటర్ యాడ్ చేస్తూ బాగా కలిపిన తర్వాత నాకైతే మాక్సిమం కూడా పసుపు కలర్ అయితే వచ్చేసింది. ఇంకా బాగా కలవాలనేసి నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా కలుపుతున్నా. మనకు వైట్ రవ్వ అనేది కనపడకుండా మొత్తం కూడా పసుపు రంగులోనే ఉండాలి, అలా కలపాలి. ఇంకా పసుపు కలర్ అయితే పక్కన పెట్టేద్దాం. నేను ఇంకొక గిన్నెలోకి అయితే రవ్వ తీసుకున్నాను కదా, ఇంకా అందులో అయితే కుంకుమ వేసి కలుపుకుంటున్నా. మా వారిని కుంకుమ తెమ్మంటే ప్యాకెట్ తెస్తారేమో అనుకున్నాను, కానీ కుల్ల కుంకుమ అయితే తెచ్చారు. కలర్ అయితే చాలా బాగుంది. ప్యాకెట్ కలర్స్ అయితే అంత మంచిగా ఉండవండి, రెడ్ కలర్ లో ఉండవు. కుంకుమ పెట్టుకోవడానికి తీసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా క్వాలిటీ కుంకుమ తీసుకోండి. ఈ మధ్య అయితే దేంట్లో చూసినా కెమికల్స్ వాడకమే ఎక్కువైపోయింది. కుంకుమ పెట్టుకోవడం వల్ల మా అమ్మకైతే చాలా ఎఫెక్ట్ పడింది. అంటే నుదిటి పైన కుంకుమ పెట్టుకున్న దగ్గర అయితే కుంకుమ పెట్టుకోవడం వల్ల మొత్తం దురద పెట్టి పుండులాగా అయితే తయారైంది. ఇప్పటికీ కుంకుమ పెట్టినా అలాగే అవుతుంది. అందుకే ఖచ్చితంగా మనం క్వాలిటీ కుంకుమ తీసుకోవాలి. పెట్టుకోవడానికే కదా, ఏదో ఒకట్లే ఏమవుతుంది అని అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఏది మన మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలియదు గనక మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనమైతే కలర్స్ కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకున్నాం కదా, కొంచెం తడి తడిగా ఉంటుంది. ఇంకా రెండు కలర్స్ ని కూడా ఎండలో అయితే పెట్టుకోవాలి. నేనైతే కాసేపు ఎండలో పెట్టి వేసి చూపిస్తున్నా. పూర్తిగా అయితే తడిపోలేదండి, ఇంకా ఎండలో ఉంచాలి బాగా. ఇంతకు ముందు డైరెక్ట్ పసుపు కుంకుమ పెట్టేదాన్ని కదా, దానికంటే కూడా ఇది నాకు 100% నచ్చింది. డైరెక్ట్ గా పసుపు కుంకుమ పెడితే వాకిట్లో కలిసిపోయేది, అంత మంచిగా అనిపించేది కాదు. కానీ ఇది మాత్రం చాలా బాగా కనబడుతుంది. సాయంత్రం 6-7 గంటలకు అలాగా నీళ్ళైతే వస్తాయి కదా, ఉదయం పని చేసుకోవడానికి బకెట్లన్నింటిలో కూడా నీళ్ళైతే పట్టి పెట్టుకుంటాను. కానీ అవి మార్నింగ్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా చల్లగా అయిపోతున్నాయి. సర్లే మార్నింగ్ నల్లొస్తుంది కదా, ఇంకా అప్పుడే పట్టి పని చేసుకుందాంలే అనుకుంటేనేమో నల్ల రావడానికి 8:30-9 అవుతోంది. అందుకే ఇంకా చల్ల నీటితోనే యుద్ధం చేయాల్సి వస్తుంది. బయటి పని, ఇంట్లో పని, వంట పని అంతా కూడా పూర్తయితే చేసేసుకున్నాను. వంట పూర్తవగానే సిలిండర్ కూడా తుడిచేసుకున్నాను. ఇక ఇల్లు కొద్దిగా నీట్ గా కనిపించిందంటే మా చిన్నోడు సర్దటం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా కార్తీక పున్నం కలగా మేము గుడికైతే వెళ్ళాం కదా, ఇంకా కొబ్బరికాయలు అయితే అలాగే ఉండిపోయాయి. వాటినైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా కడిగేసుకొని వాటర్ అయితే పోయిద్దని కాసేపు అలాగే ఉంచేసాను. ముందైతే కొబ్బరికాయ కట్ చేసుకున్నాను కదా, దాన్నైతే వేయించుకుంటాను. కొంచెం నూనె వేసి అందులో వేసి వేయించుకోవాలి. పచ్చి కొబ్బరిని అలాగే చేసుకున్నా సరే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా చేసుకున్నా సరే అలా చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ మాడిపోయేలాగా కాకుండా కాస్త వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేయించుకునేటప్పుడే అందులో కాస్త చింతపండు వేసి వేయించుకోవాలి.
వేడికి అయితే మెత్తబడిపోతుంది. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తున్నాను. పొట్టు అయితే ఏం తీయలేదు, అలాగే వేసాను. అలాగే కాస్త జీలకర్ర అయితే వేసి మన టేస్ట్ కి తగ్గట్టు మనకు సరిపడా ఉప్పేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే మిక్సీ పట్టేటప్పుడు కాస్త పసుపు అయితే వేసాను. ఇది ఇలాగే ఉన్నా బాగుంటుంది, లేదంటే తాలింపు పెట్టుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పప్పు చారులు గనక చేసినప్పుడు అయితే అంచుకు ఇది ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. చట్నీ ఎక్కువ గనక ఉంటే నేను తాలింపు అయితే పెడతాను, తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను తాలింపు ఏం పెట్టుకోలేదు. కానీ తాలింపు పెడితే మాత్రం టేస్ట్ సూపర్ అన్నట్టుగా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి పాలకూర చపాతీ అయితే చేస్తున్నా. ఆకుకూరలు ఏవైనా సరే కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడిగేస్తే గనక అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి. పాలకూర అనేది హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా మంచిది. వారంలో ఒక 2 సార్లు అయినా ఆకుకూరలు తినడానికి ప్రయత్నించాలి. కానీ మాకు ఆకుకూరలు దొరకడం మాత్రం చాలా కష్టం. ఇంతకు ముందు అయితే ఇంటి దగ్గర పెంచుకునేదాన్ని. నాకు తెలిసినంత వరకు ఇంటికాడ పెంచుకోవడం చాలా బెస్ట్. ఇకపై మళ్ళీ ప్రయత్నించాలి. ఇప్పుడు పాలకూర రొటీన్ గా కాకుండా ఇప్పుడైతే పాలకూర వేసి చపాతీ చేస్తున్నా. ఇలా పాలకూర చపాతీ కూడా నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా. టేస్ట్ అయితే బానే ఉంటుందండి. గోధుమ పిండిలో కాస్త ఉప్పేసి పాలకూర చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా మొత్తం కలిపి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకుంటాను. పిల్లలు చపాతీలో కర్రీస్ వేసుకోకుండా ఊరికే చపాతీనే తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఇలా చేసిస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. కర్రీ లేకపోయినా ఇలా చపాతీ తినడం వల్ల పాలకూరలో ఉన్న పోషకాలు అయితే వాళ్ళకు అందుతాయనేసి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటా. ఈ రోజుల్లో డబ్బు పొదుపు చేయటం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే నెలవారీ సరుకులు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, ఒకవేళ ఇల్లు గనక అద్దెకి తీసుకుంటే నెల నెల ఇంటి అద్దె, ఇంకా ఎన్నెన్నో చిన్న చిన్న ఖర్చులు. ఇన్ని ఖర్చుల్లో పొదుపు చేయడం అంటే ఇంటి ఇల్లాలకి మాత్రం కత్తి మీద సామేనండి. మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గనక ఆదాయాన్ని పొదుపు చేసుకోవచ్చు. పిండి తడిపిన తర్వాత కాసేపు నానని అనేసి ఒక కవర్ కప్పి పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా పెద్దోడైతే తినేసి అంగన్వాడికి వెళ్ళిపోయాడు. ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిన్న గిన్నెలు అవి ఇవి చిన్న చిన్నవి ఉంటే ఇంకా అన్ని తోమేసుకుంటున్నాను. చిన్నోడు పడుకున్నాడు కదా అనేసి. అలాగే వంట చేసినవి కూడా ఇంకా ఒకేసారి ఊడ్చి పెట్టేసుకొని ఒకేసారి తోమేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ ఏవి ఉండకూడదు అనేసి. ఆదాయం పొదుపు కోసం చిన్న చిన్న చిట్కాలు పాటించొచ్చు అని చెప్పాను కదా. అందులో మొదటిది వచ్చేసి మనం నెల నెల కిరాణా సరుకులు అయితే తెచ్చుకుంటాం కదా, అయితే తప్పకుండా ఒక పేపర్ పైన అయితే మనం ఏం తెచ్చుకోవాలి అనేది రాసి తీసుకెళ్లాలండి. ఒకవేళ ఏం తీసుకోవాలి అనేది రాసుకోకుండా గనక వెళ్తే కంటికి నచ్చినవన్నీ కొనేస్తాం. మనకు అవసరం ఉన్నవి కొనడం వేరు, కంటికి నచ్చినవి కొనడం వేరు. అందుకే ముందుగానే మనకు వంటింట్లో ఏమున్నాయి, ఏం లేవు, ఎంత తీసుకుంటే మనకు సరిపోతుంది, ఏది అవసరం లేదు అన్ని కూడా చూసుకొని ఒక పేపర్ పైన రాసుకొని వెళ్ళాలి. లేదంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న సామాన్లే కానీ అవసరం లేనివి అవి ఇవి కొనేసి డబ్బు అంతా వృధాగా ఖర్చు పెడతాం. ఇలా రాసుకొని గనక తెచ్చుకున్నామంటే కొంతవరకు నగదు సేవ్ చేసి మంచిగా ముగ్గులో పసుపు కుంకుమ పెట్టి అందంగా కనపడుతుంది కదా, మళ్ళీ మళ్ళీ చూసి మురిసిపోతుంటా. మా వాడేమో దాన్ని కోళ్ళు గెలికినట్టు గెలుకుతా ఉంటాడు. ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేసుకున్నానండి. నిండుగా చాలా బాగా వచ్చింది. నిజానికి నేను ఇంత బాగా వస్తుందని అనుకోలేదు అసలు. అంత మంచిగా పెరిగిన కొత్తిమీరను మొత్తాన్ని కూడా కోళ్ళు అయితే తవ్వి మొత్తం పాడు చేశాయండి. అందుకే చెట్లు పెంచాలంటే నాకు కొంచెం భయంగానే ఉంటుంది. చాలా ఇష్టమైనప్పటికీ ఆ కోళ్ళ భయానికి నేను ఊరుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బాక్స్ తోని హ్యాంగింగ్ షెల్ఫ్ లాగా అయితే తయారు చేసుకుంటున్నా. ఇంకా రెండవ చిట్కా వచ్చేసి ముందుగా మీరు డబ్బు దేనికోసం పొదుపు చేయాలి అనుకుంటున్నారో ఒక ఆలోచన అయితే ఉండాలి మనకు. అందుకోసం అయితే ఒక డబ్బా కానీ గల్లబుడ్డి కానీ ఇలా దేంట్లోనైనా సరే కొద్దిగా నగదునైతే దాస్తూ ఉండాలి. అయితే దీనికి మనం నిర్ణీత సమయం అనేది పెట్టుకోవాలి. చిన్నప్పుడు గల్లబుడ్డిలో రూపాయి వేసి దాన్ని తీయడానికి నానా తంటాలు పడి కట్టెపుల్లతో గెలికి తీసుకునే వాళ్ళం కదా, అలా అయితే కాదు. మనం జమ చేయటం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు తీయాలి అనేది మన మనసులో బలంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది డబ్బు పొదుపు చేయాలి అనుకుంటారు కానీ ఎలా చేయాలనేది మాత్రం తెలియదు. బ్యాంకులో దాచుకోవడం మాత్రమే పొదుపు కాదు, మనం ఖర్చు చేయకుండా దాచిన ప్రతి రూపాయి కూడా పొదుపే అవుతుంది. ఇంకోటి వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నా సరే ఒక్కరు సంపాదిస్తున్నా సరే ఆర్థిక విషయాల గురించి మాత్రం ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఎలా పొదుపు చేయాలి, దేంట్లో పెట్టుబడి పెట్టాలి అనేది ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ప్రతి విషయము ఇద్దరికి తెలిసి ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే ఒక్కరు సంపాదించినా సరే రెండో వారు పొదుపు చేయడానికి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులకు మన ఆదాయం పెరుగుతుందో లేదో తెలీదు కానీ ప్రతిరోజు మన ఖర్చులు మాత్రం పెరుగుతూనే
వస్తూనే ఉంటాయి. ఎన్ని ఖర్చులున్నా సరే మనకు పొదుపు చేయడం మాత్రం చాలా అవసరం. ఇంకోటి వచ్చి మనకు ఏమైనా ఈఎంఐలు ఉన్న చిట్టీలు గానీ ఏవైనా సరే కరెక్ట్ సమయానికి చెల్లించాలి. టైం దాటాక చెల్లించాల్సి వస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాల్సి వస్తుంది. మనకు ఈఎంఐలు దగ్గర వస్తున్నాయంటేనే వాటి కోసం కొంత డబ్బునైతే తప్పకుండా పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటికి డబ్బు ఫైన్ పడకుండా చూసుకున్నామంటే అది కూడా మన పొదుపేనండి. మళ్ళీ అప్పు తీసుకునే ముందు తప్పకుండా ఆలోచించే తీసుకోవాలి. అది మనకు అత్యవసరం అవుతేనే తీసుకోవాలి. అప్పు తీసుకొని తర్వాత వడ్డీ చెల్లించలేక బాధపడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. నిజానికి అప్పు తీసుకోకపోవడమే చాలా బెటర్. మనం అప్పు కట్టడం కనుక లేట్ అయింది అంటే తీసుకున్న అప్పు కంటే కూడా వడ్డీయే ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి తప్పకుండా అప్పు చేయాల్సి మాత్రం వస్తుంది. ఇంకొంతమంది అయితే ఉద్యోగాల కంటే కూడా డబ్బులు అప్పిచ్చి ఆ వడ్డీ మీదనే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇలా ప్రతి దానికి కూడా డబ్బుకు సంబంధించిన దానికి మనకు ఒక ప్రణాళిక అయితే ఉండాలి. డబ్బు విషయాన్ని మాత్రం మనం చులకనగా అస్సలు తీసుకోవద్దు. అలా గనుక తీసుకుంటే అందట్లో మనం చులకనయ్యే పరిస్థితి అయితే తప్పకుండా వస్తుంది. డబ్బు ఒక్కటే జీవితం కాకపోయినా జీవితంలో డబ్బు మాత్రం చాలా అవసరం. మనం ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చుంటాం. అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకుండా చూసుకోవటమే మన మొదటి పని. మొత్తానికి వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. మేకప్ కి సంబంధించినవన్నీ పెట్టి అద్దం దగ్గర పెడదాం అనుకుంటే ఒక పౌడర్ డబ్బా, నూనె డబ్బా, దువ్వెన, ఫెయిర్ అండ్ లవ్లీ, అంతకు మించి ఆ డబ్బాలో నింపడానికైతే ఎక్కువ ఏమీ లేవండి. అందుకే అవి ఇవి పెట్టి చూపిస్తాను. చపాతీ పిండి తడిపి పెట్టుకుని చాలా సేపు అవుతుంది కదా, ఇంకా చపాతీ అయితే చేసేసుకున్నాను. మనము పాలకూర కట్ చేసుకునేటప్పుడు ఆకు వరకు మాత్రమే కట్ చేసుకునేలా చూసుకోవాలి. కర్ర ముక్కలు కూడా అలాగే కోసేసుకున్నామంటే చపాతీ రాకుతుంటే గనక చపాతీ మొత్తం చిరిగిపోతుంది. కాస్త మందంగా కనిపించినప్పటికీ అది మందంగా ఏమి ఉండదండి. లోపల ఆకు ఉంటుంది కదా, అందుకే మనకు మందంగా కనపడుతుంది అంతే. నేనైతే చపాతీ కాల్చిన తర్వాత పైన నెయ్యి అయితే వేసి తీస్తున్నాను. నెయ్యి అయితే రీసెంట్ గానే పాలబూత్ దగ్గర అయితే తీసుకున్నాను. నెయ్యి తినాలి అంటే గనక మాకు ఖచ్చితంగా వెల్లుల్లి కారం, పల్లి కారం కానీ ఏదో ఒకటైతే కంపల్సరీ ఉండాలి. వేడి వేడి అన్నం, ఆ కారం, నెయ్యి ఇవి చాలండి. ఏ కూర కూడా అవసరం లేదు. చలికాలంలో అయితే ఇంకెక్కువగా వేడి వేడి అన్నమే తినాలనిపిస్తుంది కాబట్టి అలా కారాలు గనక చేసి పెట్టుకుంటే ఇంకా పిల్లల వరకు కర్రీస్ వండినా సరిపోతుంది. అంటే ఒక్క పూట అంటే తినగలం కానీ అన్ని పూటలు కాదండి. అలాగే చపాతీ చేసేసుకున్న తర్వాత బీట్రూట్ ఉంటే బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నా. పిల్లలు తింటారని తీసుకొచ్చాడు కానీ వాళ్ళు అస్సలు తినట్లేదు. కర్రీ చేస్తేనన్నా చపాతీలో తింటారేమో అనేసి చేస్తున్నాను. కాస్త నిరుపొడి తక్కువగానే వేసి చేశాను. బీట్రూట్ క్యారెట్ కర్రీ గనక చేస్తే తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా అన్నంలో అయితే తినలేం కదా, అందుకే కంపల్సరీగా ఇంకా చపాతీ అయితే చేసుకుంటాం. ఇంకా ఇలా ఫ్రైగానే చేస్తే పిల్లలు అంతో కొంత తింటారండి. ఇలా చేస్తే పోషకాలన్నీ పోతాయి, తిని వేస్ట్ అంటారు కానీ ఇంకా ఇలాగే తింటారు వాళ్ళు. ఫ్రూట్స్ అయితే అంతో ఇంతో తింటారు కానీ ఇంకా బీట్రూట్ తినమంటే మాత్రం తినరు. క్యారెట్ కూడా తింటారు పర్లేదు, బీట్రూట్ మాత్రం తినరు. ఇక అంతలోనే మీషో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇది ట్రైపాడ్ కొండే ఫోన్ హోల్డర్. మా చిన్నోడైతే కింద పడేసి విరక్కొట్టేశాడు. దానికి ఫెవికిక్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అతికించాలని చాలా ట్రై చేశా కానీ వీలు పడలేదు. ఇంకేమి చేయలేక ఆర్డర్ పెట్టానండి, వచ్చేసింది. ఒక్కదానికి 100 రూపీస్ అంట, రెండు కలిపి 150 అంట. ఇంకా ఎందుకైనా అవసరం పడుతుందిలే అనేసి ఆర్డర్ పెట్టా. మొత్తానికి మా చిన్నోడు వల్ల నాకు ఒక 150 బొక్క. ఇంకా తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ అయితే నేను చీరతో కుట్టుకున్నాను. ఇవి అప్పట్లో అయితే బాగా ట్రెండింగ్ ఉండే శారీస్, సాఫ్ట్ సిల్క్ అనేసి ఎవరి దగ్గర చూడు ఇవే చీరలు. ఈ శారీ మాత్రం నేను చాలా తక్కువగా కట్టుకున్నానండి, ఎక్కువ కట్టనే లేదు. ఇంకా అప్పటి బ్లౌజ్ లో ఇప్పుడు సెట్ అవ్వవు కదా, ఇంకా ఎందుకో నాకు కట్టుకోవాలనిపించలేదు. ఇంకా డ్రెస్ అయితే కుట్టేసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది. నెక్ వరకు మాత్రం ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేసి డిజైన్ చేస్తున్నాను. అయితే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మిషన్ అయితే కుట్టడం మానేశాను. ఇంకా అప్పుడు టైం పాస్ అవ్వక బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అసలు పొద్దుపోయేదే కాదు. అయితే ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ లో చూసి మగ్గం వర్క్ అయితే నేర్చుకుంటుందంట. తనైతే స్టేటస్ పెట్టింది, అది చూసి అడిగానన్నమాట, ఎక్కడ నేర్చుకుంటున్నావు ఏంటి అని. యూట్యూబ్ లోనే చూసి నేర్చుకుంటున్నావే అనేసి చెప్పిందన్నమాట. ఇంకా అప్పుడు నేను కూడా కొన్ని వీడియోస్ అయితే చూశాను. సరే ట్రై చేద్దాం అనేసి ఫ్రేమ్, నీడిలు అన్ని కూడా తెప్పించుకున్నాను. అడిగి 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 అలసిపోయి మరీ తెప్పించుకున్నా. అంటే ఎక్కువగా కూర్చొని అది నేర్చుకోవడం ఇప్పుడు అవసరమా అనేసి వద్దన్నారనమాట. కానీ నేను మాత్రం పట్టుపట్టి తెప్పించుకున్నా. ఇంకా అప్పుడప్పుడు ట్రై చేసేదాన్ని, ఎక్కువగా అయితే కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడైతే నేను నార్మల్ నీడిల్తో కుడుతున్నాను కానీ ఆరి వర్క్ నీడిల్తో కూడా నేను నేర్చుకున్నాను. మనం ఫస్ట్ గొలుసు కుట్టు నేర్చుకుంటే చాలండి, ఆ తర్వాత ఇంకా అన్ని అవే వచ్చేస్తాయి. ఇప్పుడైతే కొంతమంది అంటారు కూడా అసలు ఫోన్ లో చూసి ఎలా నేర్చుకున్నావు అనేసి. కానీ కొంచెం మనం ఇంట్రెస్ట్ గనక పెట్టామంటే తప్పకుండా నేర్చుకోగలం. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎలాంటిదైనా కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టి మనం మనసు పెట్టి చేసామంటే తప్పకుండా మనకు వస్తుంది. అలా మగ్గం వర్క్ అయితే నేర్చుకున్నాను.
ముందైతే నెక్ చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేసి మిర్రర్స్ అయితే అంటించేశాను. కొంచెం దూరంగా అయితే అంటించాను, మనకు మళ్ళీ బీడ్స్ కుట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉండాలి కదా. ఇంకా ఆ తర్వాత ఒక సన్నటి నీడిల్ అయితే తీసుకొని దారం కింది నుంచి పైకి తీసి మనకు మిర్రర్ చుట్టూకు ఎన్ని పూసలు పడతాయి అనేది చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీడిల్ ని కిందికి అనేసి మళ్ళీ నీడిల్ అయితే పైకి తీసి చుట్టూ కూడా మనం టాకాలు వేసుకుంటూ వెళ్ళాలి. పూసలు లేవ్వకుండా మనం టాకాలు వేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇంకా ఇదే విధంగా ఇదే ప్రాసెస్ లో మొత్తం నెక్ పార్ట్ మొత్తం కూడా కుట్టుకోవాలి. మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక అసలు బయటకు వెళ్లే పనే లేదు. మనకు యూట్యూబ్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. మనకైతే ఇక్కడ టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, వంటలు కానీ అసలు ఏ విషయమైనా సరే మంచిగా నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉండి. నేనైతే జస్ట్ మిర్రర్స్ అంటించేసి చుట్టూ బీడ్స్ కుట్టి ఇలా అయితే కుట్టుకున్నాను. ఇలాగే బాగుందా, ఇంకా ఎలాగైనా కుడితే బాగుంటుందా అనేది చెప్పండి. ఇలా మనం కుట్టుకున్న డ్రెస్ మీద మనం డిజైన్ చేసుకొని వేసుకుంటే మనకు ఆ ఉండే సాటిస్ఫాక్షనే వేరు. ఇంకా మనం వేసుకొని వెళ్ళినప్పుడు బయట అడుగుతారు కదా, నువ్వే కుట్టుకున్నావా, నువ్వే చేసావా అనేసి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు ఇలాగే ఉంటే సింపుల్ గా బాగుందేమో అనిపించింది, ఇంకా అందుకే ఇలాగే వదిలేశాను. ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందా అనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. మొత్తానికైతే నెక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిందండి. నాకు మాత్రం చూడటానికి చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మనకు కష్టమైనవి రావు అనుకున్నప్పుడు ఇలా సింపుల్ వాటితోనే మంచిగా అట్రాక్ట్ అయ్యేలాగా చేయొచ్చు. చూసారుగా ఎలా ఉందో మాత్రం తప్పకుండా చెప్పండి. ఇంకా నేను రెడీ చేసుకున్న కలర్స్ అయితే ఎండలో పెట్టాను కదా, అవి పూర్తిగా కూడా ఆరిపోయాయి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత నిజంగా బయట కొన్న దానికంటే కూడా నాకు బాగా అనిపించింది. నేను కుంకుమ కలర్ వచ్చేసి తక్కువగా చేసుకున్నాను, అలాగే పసుపు రంగు వచ్చేసి ఎక్కువగా చేసుకున్నా. మనం పసుపు రంగు ఎక్కువగా, కుంకుమ రంగు తక్కువగా వాడతాం కాబట్టి ఇలా అయితే రెడీ చేసుకున్నా. నాకు అసలు వాయిస్ ఇవ్వటానికే రావట్లేదండి, ముక్కుతో ఇస్తున్నట్టుగా ఉంది, నోరుతో వస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. కాస్త చలి స్టార్ట్ అయిందంటే నా పరిస్థితి ఇట్టాగే ఉంటది. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇదండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ గానే ఉంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ఏమండోయ్, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. ఉంటానండి.